ఈ రాహాబు తన జీవితంలో చూస్తానంటే చరిత్ర తర్వాత చెప్తుంది. ఒక వేశ్యే, కానీ తనకి విశ్వాసం ఉండింది. ఒక వేశ్యే, తనకు విశ్వాసం ఉండింది. బైబిల్ మొత్తంలో చివరి వరకు రాయబడినప్పుడు హెబ్రీల వరకు కూడా తన వేశ్యని రాస్తున్నారు, రిప్రజెంట్ చేస్తారు. కానీ తనకు విశ్వాసం ఉండింది. ఈరోజు వేశ్య అన్న మాటకి లోకం చిన్న చూపు చూస్తుందేమో, కానీ దేవుడు మాత్రం చిన్న చూపు అస్సలు చూడలేదండి, చూడలేదు. వేశ్య, కానీ అదే వేశ్య ఎప్పుడైతే ఇశ్రాయేలీయులతో పాటు కలిసి నాకు మీ దేవుడు కావాలి, నాకు మీ దేవుని నిబంధన కావాలి, నేను కూడా మీతో పాటు ఉంటాను, నేను కూడా మీతో పాటు నివసిస్తానని వారితో పాటు ప్రయాణంలో ముందుకెళ్ళిందో, యూనో వాట్ హ్యాపెండ్? చరిత్ర ఏం చూపిస్తుందో తెలుసా? ఇట్ ఈస్ అ ట్రూత్. ఆ వేశ్య ఇశ్రాయేలీయులతో కలిసినప్పుడు దేర్ వాస్ దిస్ వన్ గై సాల్మన్. ఆయన ధనవంతుడు, అనేకమైన స్థలములు కలిగిన వ్యక్తి. ఆ వ్యక్తి ఎవరు అంటే బెత్లెహేముకి తండ్రి. అంటే ఆయన స్థలమే బెత్లెహేము, రొట్టెల ఇల్లు. అంత గొప్ప వ్యక్తికి వివాహం చేయబడింది. ఒకప్పుడు వేశ్య, ఎవరైనా వేశ్యను పెళ్లి చేసుకుంటారా? కానీ ఎప్పుడైతే దేవుని నమ్ముకుందో ఆ వ్యక్తి జీవితమే మార్చబడింది. ఒక ఘనమైన వ్యక్తితో వివాహమైంది. ఆ వ్యక్తి దగ్గర నుంచి పుట్టిన బిడ్డే ఎవరు తెలుసా? బోయాజ్. బోయాజ్ ఎవరు? రూత్ ఇంకొక స్టోరీ. కానీ రూత్ని ద కిన్స్మెన్ రిడీమర్, విమోచకుడిగా బోయాజ్. ఆ వంశం నుంచే వస్తాడు ఒక వ్యక్తి జెస్సీ. ఆ వంశం నుంచే ఇంకొకడు వస్తాడు దావీదు, రాజైన దావీదు. ఆ వంశం నుంచి వస్తాడు యేసుక్రీస్తు. ఎక్కడి నుంచి ప్రారంభమైంది? వేశ్యే. దేవుడు అంటాడు, నేను చిన్న చూపు చూడను, నన్ను నమ్మిందా, నా నిబంధనలోకి అడుగు పెట్టిందా, నా బిడ్డగా మారిందా, ఒకప్పుడు తన జీవితం వేశ్యే. కానీ ఆ వేశ్యను కోరుకొని రక్షకుడు క్రీస్తు ఈ లోకంలోకి వచ్చాడంటే, ఈరోజు ఇట్ డజంట్ మ్యాటర్ వేర్ యూ ఆర్ ఆర్ వేర్ యూ వేర్, అది గతం. కానీ నిజంగా ఇఫ్ యూ ట్రాన్స్ఫార్మ్ యువర్ లైఫ్, మీరు నిజంగా క్రీస్తు చేతులకు సమర్పించుకుని ఆయన నిబంధనలోకి దిగి, ఈరోజు మనకు నూతన నిబంధన అండి క్రీస్తు రక్తం ద్వారా సిలువను ధ్యానిస్తున్నాం. అంటే ఈ నిబంధనను జ్ఞాపకం చేసుకోవాలి మనం. నిబంధన జ్ఞాపకం లేకుండా సిలువ అంటే వల్ల వ్యర్థమే, వేస్ట్. ఎందుకంటే సిలువలు చాలా సిలువలు ఉన్నాయి, ఏ సిలువ అని తెలియదు. ఈరోజు చాలా మంది ఖాళీ సిలువలు అయితే ఏదో ఒక బొమ్మ సిలువ ఉంటుంది. నో, నిబంధన జ్ఞాపకం చేసుకోవాలి. క్రీస్తు రక్తం. దేవుడు అంటాడు, ఆ స్త్రీ వలన నా నామం మహింపరచబడేలాగా చేశా. ఆ ఒక్క స్త్రీ జీవితం ఇంకా అయిపోయింది అనుకున్న జీవితం ద్వారా ఇశ్రాయేలు 20 లక్షల కాలి జనం మంది ఆశీర్వదించబడ్డారు.